రవికిషోర్ గారు నాంపల్లి ప్రెసిడెంట్. ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఈ యొక్క సమావేశంలో అధ్యక్షత వహించిన జగన్ గారికి, అదేవిధంగా విరాసత్ అసలు జనరల్ సెక్రటరీ గారికి, మా తోటి సేనారెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు ప్రెసిడెంట్గా లెక్కైన వేరియస్ బారేషన్ ప్రెసిడెంట్స్, తర్వాత అందరి న్యాయవాదులకి నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే, న్యాయవాదుల మీద ప్రతి 10 రోజులకి, ప్రతి వారంకి ఒక విధమైన దాడి జరుగుతోంది. దాంట్లో రాను న్యాయవాదులని చంపే దిశగా వెళ్తున్నారు. ఈరోజు న్యాయవాది చనిపోయిన రోజు నెక్స్ట్ డే మనమందరం కూడా అబ్స్టైన్ ఫ్రమ్ ది కోర్ట్కి ఫెడరేషన్ పిలుపు మేర, దాంట్లో నేను కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ మేరకి మనం దాన్ని నిర్వర్తించుకుంటున్నాము. మన యొక్క ఆ రోజు మన నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా మళ్ళీ మన విధుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇది మనం చేస్తున్నది ఎంతవరకు సమంజసమని తమను అందరూ ఆలోచించాలి. ఈ యొక్క ఉద్యమాన్ని నీరు గార్చుకుంటూ ముందుకు సాగనిస్తేనే మనకు న్యాయవాద చట్టం వస్తుంది, అంతవరకు రాదు. సో ఎలా ఉద్యమం మనం ముందుకు నడపాలన్న దానికి కార్యాచరణ మనం ఏర్పరచుకోవాలి. ఆ కార్యాచరణ దిశగా మనం ముందుకు సాగాలి. నా సజెషన్స్ ఏంటంటే, మన న్యాయవాది వృత్తి నుంచి వేరియస్ పొలిటికల్ పార్టీస్లో చాలామంది అడ్వకేట్స్ మంచి ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. అందులో టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మినిస్టర్. అదేవిధంగా రామచంద్రరావు గారు బీజేపీ పార్టీ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన న్యాయవాది ముందు నుంచే వాళ్ళు పొలిటికల్గా ముందుకు వెళ్ళినారు. చాలామంది కూడా వేరే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఫ్రంట్ లైన్లో పెట్టి మనం ఎందుకు ముందుకు పోము? వాళ్ళు కూడా న్యాయవాది వృత్తులే కదా. వాళ్ళందరినీ ఫ్రంట్ లైన్లో పెట్టి మన ఉద్యోగం నడిపించాలి. వాళ్ళు ఫస్ట్ న్యాయవాదులు, తర్వాత పార్టీస్కి వెళ్ళి వాళ్ళు పార్టీస్లో ఉన్నత పదవులు ఆశించి ముందుకు వెళ్ళారు. సో మనకు జరుగుతున్న అన్యాయం వాళ్ళకి తెలియదు. ఈ రోజు వరకు కూడా మన నుంచి వెళ్ళిన ప్రతి న్యాయవాది ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో పొలిటికల్ లీడర్స్, వాళ్ళ నుంచి ఎప్పుడు ఏ విధమైన స్పందన కానీ సపోర్ట్ కానీ వచ్చినట్టుగా నాకైతే దాఖలాలు లేవు. సో నేను కోరుకునేది ఏంటంటే, ఐదర్ ఫెడరేషన్ నుంచి కానీ వాళ్ళని మనము పేరున కలిసి వాళ్ళనే ముందు పెట్టి మీరే మాకు ప్రొటెక్షన్ తెప్పించే బాధ్యత తీసుకోవాలని నేను వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క తెలంగాణ వాదికి, ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్లో న్యాయవాదుల మీద జరుగుతున్న దాడిని సోషల్ మీడియాలో ప్రచురిస్తూ ఇది ఒక సోషల్ మూవ్మెంట్ గా తీసుకొచ్చి పబ్లిక్ లోంచి కూడా న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చాలని మనం కూడా ఎడ్యుకేషన్ తో పబ్లిక్ ని కూడా దీంట్లో చైతన్యవంతం చేయాలి. మీ గురించి న్యాయం కోరుకున్నారని న్యాయం గురించి మేము ముందు సాగుతున్నాము. మా మీద దాడులు జరిగినప్పుడు కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈరోజు ఇంట్లోకి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తామా లేదా అన్న అభద్రవాదం చాలా మంది న్యాయవాదులు ఏర్పడిపోయింది ఈ యొక్క కొన్ని సంఘటనలు చూసి. దీన్ని మనము ఎట్టి విధంగా కట్టేది చేయాలి. దీని గురించి కార్యాచరణ తీసుకొని ఇప్పుడు మనము ప్రొటెస్ట్ చేస్తామా, బాయ్కాట్ చేస్తామా, ధర్నాలు పెడతామా, గౌరవ చేస్తామా, ఏదో మనం తెలంగాణ ఎలా సాధించడానికి మనం ఏ విధమైన ఆర్గనైజేషన్లు కష్టపడ్డామో, మన న్యాయవాది వల్లనే తెలంగాణ సాధించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ప్రధాన పాత్ర పోషించినాం తెలంగాణ ఉద్యమంలో. సో ఆ విధంగా మన రక్షణ చట్టం కోసము మనం కూడా ప్రధాన పాత్ర పోషించుకుని మన చట్టాన్ని మనం తెచ్చుకోవాలి అన్నట్టుగా అయిపోయింది. ప్రభుత్వాలు అలా ఉన్నాయి. వాళ్ళని కూడా మెడలు వచ్చి మాకు చట్టం వచ్చే వరకు కూడా మేము చేసే కార్యాచరణ వాళ్ళు తెలియపరిచి ఆ విధంగా మన న్యాయవాద చట్టం తీసుకొచ్చామని నేను సూచిస్తున్నాను. థ్యాంక్ యూ.